వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల ప్రక్రియలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయి. సిట్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. కీలక ఫైలు గల్లంతైనట్లు సిట్ గుర్తించింది. ఏపీపీఎస్సీ చైర్మన్ గా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే మెయిన్స్ రాత పరీక్షలకు సంబంధించి మూడోసారి మూల్యాంకనం చేయించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు సంబంధించిన తీర్మానం, ప్రొసీడింగ్స్, నోట్ ఫైల్, పరిపాలనా ఉత్తర్వు, పరిపాలనా ఆమోదం లాంటివి ఏవీ సిట్కు లభించలేదు. అసలు మూడోసారి మూల్యాంకనం చేయించాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందనే దాన్ని సమర్థించుకునే అంశం కమిషన్లో లేదు. అప్పటి కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో హాయ్లాండ్లో జరిగిన రెండో దశ మూల్యాంకనంలో అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకోసం 49,000 బార్కోడ్ ఓఎంఆర్ వాల్యుయేషన్ స్లిప్లను డూప్లికేట్వి తిరిగి ప్రింట్ చేయించారు. విజయవాడలో జరిగిన తుది దశ మూల్యాంకనం వల్ల ఎంతో మంది అభ్యర్థులు నష్టపోయారు. కొందరికి అసాధారణ లబ్ధి చేకూరింది. మరోవైపు ఇంటర్వ్యూలోనూ అసాధారణంగా మార్కులు వేశారు. మొదటి దశలో జరిగిన డిజిటల్ మూల్యాంకనం, తర్వాత రెండో దశ హాయ్లాండ్ మూల్యాంకనాల్లో అనేక అక్రమాలు జరిగినా వాటి ఫలితాల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దీంతో నియామకాల్లో అభ్యర్థులకు ప్రత్యక్ష నష్టం జరగలేదు. కానీ తుది దశ అయిన మూడోసారి మూల్యాంకనం ఆధారంగానే 165 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వారిలో కొందరికి అసాధారణ మేలు జరిగిందని సిట్ నివేదికతో తేలుతోంది.